సో, వెల్కమ్ టు మై ఛానల్. ఇంతకుముందు మనం శాతవాహనులు టాపిక్ గురించి మొత్తం డీటెయిల్గా చూసాము. సో, ఇప్పుడు మనం తెలంగాణ హిస్టరీలో సెకండ్ టాపిక్ ఇక్ష్వాకులు. శాతవాహనుల ఛానల్ ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇక్ష్వాకులు, ఇక్షు అనగా చెరుకు అని అర్థం. ఇక్ష్వాకులు నాగార్జునకొండ సమీపంలోని విజయపురిని రాజధానిగా చేసుకొని కృష్ణా నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాన్ని పాలించారు. విజయపురికి మరో పేరు శ్రీపర్వతం. శ్రీపర్వతం అంటే గుర్తురాల్సిన పేరు విజయపూర్. కావున పురాణాలలో ఇక్ష్వాకులను శ్రీపర్వతీయులుగా పేర్కొన్నారు. నాగార్జునకొండతో ప్రారంభించి శ్రీశైలం పర్వతం వరకు పర్వత పంక్తిని శ్రీపర్వతం అంటారు. శ్రీపర్వత ప్రాచీన నామం నల్లమల్లూరు. వీరు ఆరాధించే చిహ్నం ఇక్షు. ఇక్ష్వాకు అనే పేరు ఇక్షు అనే పదం నుంచి వచ్చింది. ఇక్షు అనగా చెరుకు అని అర్థం. ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు అని అల్లూరి శాసనం తెలియజేస్తుంది. ఈ అల్లూరి శాసనాన్ని వేయించింది వీరపురుషదత్తుడు. ఇక్ష్వాకుల వంశస్థాపకుడు శ్రీశాంతమూర్లు. రాజధాని విజయపురి. రాజభాష ప్రాకృతం. రాజలాంఛనం సింహం. మతం వైదిక మతం, బౌద్ధ మతం. ప్రసిద్ధ శిల్పం మాంధాత శిల్పం అమరావతి శిల్పకళకు చెందినది. ఇక్ష్వాకులలో గొప్పవాడు వీరపురుషదత్తుడు. ఇక్ష్వాకులు కన్నడీయులని హెగెల్, స్టెన్కో సిద్ధాంతం, తమిళ సిద్ధాంతం అని డాక్టర్ కె. గోపాలాచారి, ఆంధ్రవాదం బిషప్ కాల్డ్వెల్. ఇవి నార్మల్గా గుర్తుపెట్టుకోవాలి, బై ఛాన్స్ అడిగే ఛాయిస్ కూడా ఉంటుంది వీటి గురించి కూడా. ఇక్ష్వాకుల చరిత్రకు ఆధారాలు. ఇక్ష్వాకుల శాసనాలు నాగార్జునకొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి, ఫణిగిరిలో దొరికాయి. ఈ శాసనాలు ప్రాకృత భాషలో బ్రహ్మీ లిపిలో రాయబడ్డాయి. యెహోవా శాంతమూర్తి కాలం నుండి శాసనాలు సంస్కృతంలో వేయబడ్డాయి. శాసనాలు సంస్కృతంలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయంటే ఇక్ష్వాకుల కాలంలోని యెహోవా శాంతమూర్తి కాలం నుంచి శాసనాలు సంస్కృతంలో వేయబడ్డాయి. మొదటిసారి నాగార్జునకొండ అవశేషాలను 1926లో పురావస్తు శాఖలో పనిచేసే తెలుగు అసిస్టెంట్ ఏ. రంగనాథ సరస్వతి గుర్తించారు. ఇక్ష్వాకు రాజులు తమ పేర్లకు ముందు తల్లి పేరును ధరించే సాంప్రదాయాన్ని శాతవాహనుల నుండి స్వీకరించారు. ఈ సాంప్రదాయం ఇక్ష్వాకులతోనే అంతమయ్యింది. శాతవాహనులతో మొదలై ఇక్ష్వాకులతో అంతమైన సాంప్రదాయం ఏంటి అంటే తమ పేరుకు ముందు తల్లి పేరును సాంప్రదాయంగా ధరించడం. అది శాతవాహనులు స్టార్ట్ అయ్యి ఇక్ష్వాకులకు అంతమైపోయింది. వశిష్ఠి పుత్ర శ్రీశాంతమూర్లు ఇక్ష్వాకు వంశస్థాపకుడు. ఇతని శాసనాలు రెంటాల, కేశనపల్లి, దాచేపల్లి వద్ద దొరికాయి. ఇతడు వైవాహిక సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని విస్తరింపచేశాడు. ఇతనికి ఇద్దరు సోదరీమణులు శాంతశ్రీ, హర్యశ్రీ. శ్రీ వీరపురుషదత్తుడు అనేవాడు శాంతశ్రీ అంటే వాశిష్ఠిపుత్రుడు. మన ఇక్ష్వాకు వంశస్థాపకుడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ సొంత సోదరిమణి శాంతశ్రీ ఉంది కదా, వాళ్ళ శాంతశ్రీకి నలుగురు కుమార్తెలను పెళ్లి చేసుకున్న గొప్పవాడు వీరపురుషదత్తుడు. ఇతడు తన కుమారుడైన వీరపురుషదత్తుడికి ఉజ్జయిని పాలకుడైన రుద్రదాముని కుమార్తె రుద్రభట్టారికతో వివాహం చేశాడు. ఇతను వైదిక మతాన్ని అవలంబించాడు. ఇతని ఆరాధ్య దైవం కార్తికేయుడు. అయితే మహాసేన, విరూపాక్ష, సుబ్రహ్మణ్య స్వామిలను కూడా పూజించేవాడు. మటరీపుత్ర శ్రీ వృషభదత్తుడు. ఇతను ఇక్ష్వాకులందరిలో గొప్పవాడు. బిరుదులు దక్షిణాది అశోకుడు, ఇక్ష్వాకు అశోకుడు మొదటి వైదిక మతస్థుడు. ఇతని మేనత్త శాంతశ్రీ ప్రోత్సాహం మేరకు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఇక్ష్వాకు రాజులలో బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఏకైక రాజు వీరపురుషదత్తుడు. ఇతని పాలనాకాలాన్ని మహాయాన బౌద్ధ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఇతని కాలంలో నాగార్జునకొండ దక్షిణ గయగా ప్రసిద్ధి చెందింది. వీరపురుషదత్తుడు వైష్ణవ మతాన్ని దర్శించి శివలింగాన్ని కాలుతో తొక్కుతున్నట్టు చిత్రీకరించిన శిల్పం నాగార్జునకొండలో కలదు. నాగార్జునకొండలో ఇక్ష్వాకుల కాలం నాటి ప్రసిద్ధ బౌద్ధ శిల్పాలు బయలుపడినవి. వీటిని మహావీయ శిల్పాలు అని పేర్కొంటారు. వీరపురుషదత్తుడు వేయించిన శాసనాలు అల్లూరి శాసనం, జగ్గయ్యపేట, నాగార్జునకొండ, అమరావతి, ఉప్పుగుండూరు శాసనం.